పువ్వులన్నీ పట్టుకొచ్చి, రామా నువ్వు వస్తావని నా గురువు చెప్పాడయ్యా, రోజు నీ కోసం పుష్పాలు తీసుకొస్తున్నాను, ఈ వేళ వచ్చావా స్వామి నన్ను అనుగ్రహించడానికి అని ఆ పుష్పాలన్నీ రామచంద్రమూర్తి యొక్క పాదాలు తెలిసి ఆవిడ చేసే ప్రేమకు రాముడు కూడా తన్మయత్వానికి భక్తి అండి. ఆ భావన లేకపోతే చేసిన సేవంతా కూడా వృధా. ఎప్పుడైతే ఆ పుష్పాలు వేసిందో గంధం సమర్పించి రామచంద్రమూర్తికి అరగ తీసినటువంటి గంధం ఉందే, గంధాన్ని చేతికి వెళ్తుంది. అది పళ్ళు ఏడికొచ్చిన పళ్ళన్నీ పట్టుకొచ్చి పళ్ళని పట్టుకొచ్చి, రామా ఇప్పుడు వేళ కొబ్బరికాయ కొట్టమన్నా, కొబ్బరికాయ కొట్టిందాక నీ కొబ్బరికాయ ఏమవుతుందో తెలియదు, కొట్టిందా కావాలి కానీ 2 కొబ్బరికాయలు బాగానే బదిలే, 3వ కొబ్బరికాయ సరిగ్గా. అలాగే ఈ పళ్ళుల్లో మాధుర్యం ఉంటుంది. ఒక్కొక్క పండు పక్వానికి వచ్చిన తర్వాత దాని యొక్క రూపాన్ని బట్టి, రంగును బట్టి దాని రుచి మనం అంచనా వేయగలుగుతాం.